కాశీ యాత్రలో మనం ఏదో ఒకటి వదిలేయాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు. అవి ఎలాంటి వాటిని వదలాలి? దాని అర్థమేమిటి? పరమార్థమేమిటి? కాశీ నుంచి రామేశ్వరమా? లేక రామేశ్వరం నుంచి కాశీనా? ఈ 2 తీర్థయాత్రల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమిటి? ఏ వయస్సులో ఈ యాత్రలు చేయాలి? కాశీ యాత్రలో వదిలివేయవలసింది కాయ, ఫలం అంటారు. కాయ అంటే కాయాపేక్ష, శరీరం మీద మమకారం. ఫలము అంటే ఫలాపేక్ష, అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మలను చేయమని అర్థం. ఉదాహరణకి దానము, సహాయము మొదలైనవి. ఏ యాత్రకైనా నియమనిష్టలు అనేవి ఒకటే. భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఏ వయసులో అయినా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది ఈ కాశీ యాత్ర. ఇక కాశీ దివ్యక్షేత్రంలో కాలభైరవుని ఢీకొట్టినటువంటి హనుమ అదేమిటో తెలుసుకుందాం. కాశీ రామేశ్వరం యాత్ర అని అంటూ ఉంటారు. భక్తులు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించుకొని అక్కడి గంగాజలాన్ని, గంగ మట్టిని తీసుకొని రామేశ్వరం వెళ్ళి అక్కడ లింగాన్ని గంగాజలంతో అభిషేకించి ఆ గంగ మట్టిని అక్కడ సముద్రంలో కలుపుతారు. ఆ సముద్రంలోని ఇసుకను తీసుకొని మళ్ళీ కాశీ వెళ్ళి అక్కడ గంగలో కలుపుతారు. ఆ విధంగా చేయడంతో ఈ కాశీ రామేశ్వరం యాత్ర పూర్తి అయినట్లుగా భావిస్తారు. ఎందుకు అలా చేస్తారు అని అడిగితే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. దాని వెనుక చక్కటి పురాణ గాథ కూడా ఉన్నది. శ్రీరామ పట్టాభిషేకం అయింది. రావణవధ అనంతరం రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి జీవిస్తూ ఉన్నారు. స్వర్ణయుగం అది ప్రజలకు. కానీ శ్రీరాముని హృదయంలో ఒక మూల కించిత్ కలవరం. ఎంతైనా రావణుడు బ్రాహ్మణుడు, శివభక్తుడు కూడా, వేదాంగ పారంగతుడు. అతని వధ తనకు బ్రహ్మహత్యా దోషం కలిగించిందేమో అని రాముని యొక్క ఆవేదన. వశిష్ఠుణ్ణి, ఇతర మహర్షులను సంప్రదించాడు రాముల వారు. వాళ్ళు బాగా ఆలోచించి కాశీలో గంగలో స్నానం చేసి అక్కడ స్వయంభూ శివలింగాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠిస్తే బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది అని తెలియజేశారు. స్వయంభూలింగాన్ని తీసుకుని వచ్చి రామేశ్వరంలో ప్రతిష్ఠించాలా అని నిర్ణయించారు. మరి కాశీలోని పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆ లింగాన్ని తేగలిగిన వాడు ఎవరు? శ్రీరాముడు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హనుమంతుడే సరి అయిన వ్యక్తి అని భావించి హనుమను పిలిచారు. ఆ విషయం తెలియచేయగానే హనుమ మీ ఆజ్ఞ శిరోధార్యం అని తెలియజెప్పి ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే దేహాన్ని పెంచి గాలిలోకి ఎగిరి కాశీకి బయలుదేరారు వాయువేగంతో. కాశీ సృష్టిలో అతి పురాతనమైనటువంటి నగరం. శివుని త్రిశూలంపై నిలిచేటువంటి ధామం, కర్మభూమి, మోక్షధామం.
భూమిపై ఉన్న భూమికి చెందనటువంటి దివ్యధామం. ఆ కాశీకి క్షేత్రపాలకుడు రుద్రుని యొక్క రౌద్ర రూపం, కాలానికి అధిపతి అయినటువంటి కాలభైరవుడు. ఆయన అనుమతి లేకుండా కాశీలో అడుగు పెట్టనే లేరు. వేల సంవత్సరములుగా మారనటువంటి నియమం ఇది. హనుమ పైనుంచి కాశీని చూశాడు, ఆశ్చర్యపోయినాడు. ఆ తేజస్సు, చుట్టూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి వాతావరణం ఆయనని మంత్రముగ్ధుణ్ణి చేసింది. కాశీ వెలుపల గౌరవంగా కిందకు దిగాడు హనుమ. క్షేత్రానికి నమస్కరించాడు. కాలు కాశీ లోపల పెట్టబోతే ఏదో కనిపించినటువంటి గోడ లాంటిది అడ్డుకుంది. ఆశ్చర్యపోయినాడు హనుమ. ఎంత ప్రయత్నించినా, సర్వశక్తులు ఉపయోగించినా అడుగు ముందుకు పళ్ళ. అదే సమయంలో ఆయన ముందు ఓ భయంకరమైనటువంటి ఆకారం ప్రత్యక్షమైంది. నల్లని ఆకారం, చేతిలో దండం, నిప్పులు కక్కుతున్నటువంటి కళ్ళు. ఆయనే కాశీ క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడు. కాలభైరవుడు గంభీరమైన స్వరంతో గర్జించాడు. ఓ వానరవీరా, ఎవరివయ్యా నీవు? నా అనుమతి లేకుండా కాశీలోకి ప్రవేశించడానికి ఎలా ధైర్యం చేశావు? ఇది మహాదేవుని నిలయం. దీనికి రక్షకుడును అయినటువంటి నా అనుమతి లేకుండా గాలి కూడా లోపలికి చొరబడదు. అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని అన్నాడు. హనుమ వినయంగా నమస్కరించి, మహాత్మా, నేను శ్రీరాముడి యొక్క దాసుడను. నా పేరు హనుమంతుడు. నా ప్రభు ఆజ్ఞ మీద ఒక ముఖ్యమైనటువంటి పని కోసం వచ్చా. లోక కళ్యాణం కోసం, రావణ సంహార దోష పరిహారార్థం ఇక్కడ నుంచి స్వయంభూ లింగాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చా. ఇది శ్రీరామ కార్యం, దయచేసి అడ్డు చెప్పకండి అనగానే కాలభైరవుడు కోపంతో, శ్రీరామ కార్యమా? విష్ణు అవతారమైన రాముడు గొప్పవాడే కావచ్చు, కానీ ఇది శివక్షేత్రం. శివుని మాటే శాసనం. నువ్వు ఎంతటి వాడవైనా, దూతవైనా ఇక్కడ మట్టిని కూడా తాకలేవు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళలేవు. నీకు నీ స్వామి కార్యం ముఖ్యమైతే నాకు నా క్షేత్ర పాలన ముఖ్యం. మర్యాదగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళు అని ఖరాఖండికంగా చెప్పేశాడు కాలభైరవుడు. ఆశ్చర్యపోయినాడు హనుమ. సముద్రాలు దాటాడు, ఎందరో రాక్షసులను సంహరించాడు, ఎన్నడూ కూడా ఇటువంటి ప్రతిఘటన చూడనే లేదు. అయినా మళ్ళీ వినయంగా, స్వామి, నేను మిమ్మల్ని ఎదిరించడానికైతే రాలే. నా స్వామి ఆజ్ఞ నెరవేర్చడం కోసం అది నా ధర్మం. దయచేసి దారి ఇవ్వండి అని ప్రార్థించాడు. అప్పుడు కాలభైరవుడు నవ్వి, ధర్మమా? నా నియమం తప్పడం అనేది ధర్మమా? ఇక మాటలతో పని కాదు. సరే, నీ భక్తి ఎంతో, శక్తి ఎంతో పరీక్షిస్తా. నీకు అంతటి శక్తి కనుక ఉన్నట్లయితే లోపలికి రావడానికి ప్రయత్నించు. వచ్చి లింగాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఈ కాశీ క్షేత్ర పాలకుడి శక్తి ఏమిటో నీకు రుచి చూపిస్తా అని చెప్పి అనడంతో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ముగిసింది. సంఘర్షణ మొదలైంది. ఒకరేమో రామభక్తుడు, మహాబలి, ఇంకొకరేమో శివుని అంశ, కాశీకి అధిపతి. ఈ అద్భుత పోరాటానికి కాశీ వేదిక అయింది. కాలభైరవుని సవాలుతో హనుమలో కూడా పౌరుషం పెరిగింది. యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇది మామూలు యుద్ధం కాదు. అది ఒక దివ్యమైన, అసాధారణమైన శక్తికి పరీక్ష. కాలభైరుడైతే తన భయంకరమైనటువంటి రూపాన్ని ఇంకా పెంచాడు. ఆకాశమంతా పెరిగాడు. ఆయన శ్వాస నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి.
చేతిలోని దండంలోంచి మెరుపులు వెలువడుతూ ఉన్నాయి. భూమి కంపించిపోయింది. ఓ వానర వీరుడా, నా ఈ విశ్వరూపాన్ని చూసేనా తిరిగి వెళ్ళిపో అన్నాడు కాలభైరవుడు. అయితే బదులుగా హనుమ కూడా తన బంగారు శరీరాన్ని పెంచాడు. అది కోటి సూర్యుల కాంతితోటి వెలిగిపోతోంది. ఒక పర్వతంలాగా నిలిచి ఉన్నాడు. తోకేమో ఆకాశమంతా చుట్టుకుంది. జయ శ్రీరామ్ అని గర్తించగానే కాలభైరవ శక్తి కొద్దిగా తగ్గింది. కాలభైరవుడు తన మాయాశక్తిని ఉపయోగించి లక్షలాది భైరవులను సృష్టించి హనుమ మీదకు పంపించాడు. వారు రకరకాల ఆయుధాలతోటి ఈ హనుమంతుడు చుట్టుముట్టారు. హనుమంతుడు చిరు నవ్వుతోటి తన ఒంటి మీద ఉన్నట్టు ఒక్కొక్క రోమాన్నించి ఒక్కొక్క తనలాంటి వానర వీరుని సృష్టించాడు. వాళ్ళు ఈ కాలభైరవ సైన్యాన్ని ఓడించారు. కాలభైరవుడు కోపంతో కాలశక్తిని ప్రయోగించి హనుమ చుట్టూ కూడా ఒక కాలచక్రాన్ని సృష్టించాడు. అందులో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా ముసలివారుగా అయిపోయి శక్తిని కోల్పోతారు. కానీ హనుమ చిరంజీవి కదా, కాలచక్రం పనిచేయలా. హనుమ శ్రీరామ్ అనగానే ఆ కాలచక్రం కాస్త ముక్కలు చెక్కలైపోయింది. ఈ యుద్ధాన్ని దేవతలందరూ కూడా చూస్తున్నారు. ఒకరు రుద్రాంశ, ఇంకొకరు శివాంశ. ఒకరు క్షేత్ర ధర్మాన్ని కాపాడడానికి, ఇంకొకళ్ళు స్వామి కార్యాన్ని నెరవేర్చడానికి తలపడుతూ ఉన్నారు. ఇది ఇలాగే కనుక కొనసాగినట్లయితే ఈ లోకానికే ప్రమాదం అని చెప్పి దేవతలేమో భయపడుతూ ఉన్నారు. యుద్ధం భయంకర రూపం దాల్చింది. హనుమ ఆ లింగాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కాలభైరవుడు తన సర్వశక్తులతోటి అడ్డుకుంటూ ఉన్నాడు. సమాన బలంతో తలబడుతూ ఉన్నారు. ఈ యుద్ధము యుగాల పాటు సాగేలా కనిపించింది. ఒకరిది రామభక్తి, ఇంకొకరిది శివభక్తి. ఇక లాభం లేదని చెప్పి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతందరూ కూడా అక్కడ ప్రత్యక్షమైనారు. బ్రహ్మ అన్నాడు కాలభైరవంతో, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు, నీ శక్తి అమోఘం. కానీ నువ్వు ఎవరితో తలబడుతున్నావో తెలుసా? హనుమంతుడితోటి. హనుమ ఒక వానరుడు మాత్రమే కాదు, ఏకాదశి రుద్రులలో ఒకరైనటువంటి శివుని అంశ. అతను కూడా రుద్రాంశే. నిజానికి ఈ కాశీక్షేత్రానికి అతను పరాయివాడు కాదు అని అనగానే కాలభైరవుడు ఆశ్చర్యపోయినాడు. తను పోరాడుతూ ఉన్నది శత్రువుతో కాదు, సోదర సమానుడైన ఇంకొక శివాంశతోట అని. అప్పుడు విష్ణువు, కాలభైరవ, హనుమ వచ్చింది శ్రీరామ కార్యం కోసం. విష్ణువు అవతారమైనా కూడా శ్రీరాముడు కూడా శివభక్తుడే. శివలింగాన్ని తీసుకుని వెళుతూ ఉన్నది కూడా లోక కళ్యాణం కోసమే. అందుకని దీనిని సహకరించడమే నువ్వు చేయదగింది అని చెప్పగానే కాలభైరునికి అర్థమైపోయింది. కాలభైరుడు అన్నాడు, హనుమా, నీ స్వామి భక్తి, నీ దీక్ష అమోఘం. శివలింగాన్ని తీసుకుని వెళ్ళేటువంటి విషయంలో నీ ఆలోచన లోక కళ్యాణమే. నేను నా ధర్మపాలన కోసమే నీతో తలబడ్డా. నువ్వు నిరభ్యంతరంగా లింగాన్ని తీసుకుని వెళ్ళవచ్చు అనేటప్పటికీ హనుమంతుడు కాలభైరునికి వినయంగా నమస్కరించి కాశీలో అడుగుపెట్టి గంగలో స్నానం చేసి విశ్వనాథుని పూజించి ఆత్మలింగాన్ని తీసుకుని రామేశ్వరం వైపు ప్రయాణమైనాడు హనుమంతుడు. ఈ వృత్తాంతంలో భక్తి, ధర్మం రెండూ కూడా ఎంత ఉత్కృష్టమైనవో తెలుస్తుంది. జై శ్రీరామ్.